జూన్ 9 నుంచి జూన్ 15 వరకు ఈ వారం రోజుల పాటు గ్రహాల యొక్క సంచారము, ఆ గ్రహాల యొక్క ప్రభావము, ఫలితాలు మనకి దేశకాలమాన పరిస్థితులను బట్టి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అనే అంశంలో ముందుగా గ్రహస్థితి ఎలా ఉందంటే, సూర్యుడు వృషభ రాశిలో జూన్ 14 వరకు సంచారం చేస్తాడు. 15 నుంచి మిథున రాశిలోకి ప్రయాణం చేస్తాడు. చంద్రుడు మిథునం నుంచి తన యొక్క గమనాన్ని కన్యా రాశిల గుండా ప్రయాణం చేస్తుంటాడు. అయితే శని వక్రగతిలో కుంభరాశిలో ఉన్నాడు. రాహువు మీనరాశిలోను, కుజుడు సింహరాశిలోను, బుధుడు మేషరాశిలోను, బృహస్పతి వృషభ రాశిలో, శుక్రుడు మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. అయితే ఈ సంచారం యొక్క ఫలితాలు దేశకాలమాన పరిస్థితుల మీద ఎలా ఉన్నాయి అంటే కనుక సామాజిక, ఆర్థిక, వ్యవసాయ, రాజకీయ పరంగా వ్యవసాయ రంగం కనుక చూసుకున్నట్టయితే వర్షభద్రత చాలా తక్కువగా కనబడుతోంది. నీరు ఎక్కువగా అవసరమయ్యే పరిస్థితి ఉంది. వ్యవసాయదారులు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అయితే రాజకీయ పరంగా ఎలా ఉందంటే కనుక అధికార ప్రతిపక్షాల మధ్య మాటల పోరు జరిగేటట్టుగాను గోచరిస్తోంది. అవి తీవ్రతరాన్ని పొందేటట్టుగా కనబడుతోంది. జాగ్రత్తలు. అయితే ఆర్థిక పరంగా కనుక చూసినట్టయితే కనుక స్టాక్ మార్కెట్ స్లోగా వెళ్ళడం వల్ల పెట్టుబడిదారులకు మాత్రము లాభాలు ఉండవు, కానీ దళారులు, మీడియేటర్స్ మాత్రము లాభాలు పొందే అవకాశం ఈ సమయంలో గోచరిస్తోంది. కాబట్టి పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఎవరైనా సరే ఈ రాశిలో ఉండేవాళ్ళు, అంటే ప్రతి రాశిలో ఉండేవాళ్ళు జాగ్రత్తలు తీసుకుని పెట్టుబడులు పెట్టుకోండి. అయితే సామాజిక పరంగా చూసుకున్నట్టయితే కనుక మానసిక ఒత్తిడి ఎక్కువగా కనబడుతోంది. కుటుంబంలో సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఈ పరంగా మీరు కొంచెము జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అయితే ఈ ఫలితాలు దేశకాలాన్ని బట్టి మరి రాశిపరంగా ఎలా ఉండబోతున్నాయి అంటే, సింహరాశి వారికి చూసుకున్నట్టయితే వీరి యొక్క గ్రహస్థితి కుజుడు మీ రాశిలోనే సంచారం చేస్తున్నాడు. ఈ సంచార ఫలితం ఏంటంటే అధికంగా ఉద్వేగానికి లోని అవుతారు. అంటే అగ్రెసివ్ నేచర్ ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. అది ఏ రాశి అంటే ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే, ఈ రాశిలో స్త్రీలు కానీ, పురుషులు కానీ, విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక శ్రద్ధ ఎక్కువ పెట్టాలి. మీరు కాన్సన్ట్రేషన్ని పక్కదారి మళ్లించే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. తద్వారా మీ యొక్క కెరీర్ నష్టపోయే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే మీ పై అధికారులతో, మీ సహచరులతోనూ ఎక్కువగా విభేదాలు రావడము, కొట్లాట్లు జరగడము, అంటే విపరీతంగా అగ్రెసివ్ నేచర్ వల్ల మీరు ఉన్నది కోల్పోయే పరిస్థితి కనబడుతోంది. తద్వారా చెడ్డ పేరు కూడా తెచ్చుకునే అవకాశం కనబడుతోంది. ఈ వారం రోజులు సంయమనం పాటించండి. సామరస్య ధోరణితో మెలిగే ప్రయత్నం చేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీకు ఏ పెట్టుబడులు పెట్టినా, లేదా విస్తరించాలన్నా, లేదా మీరు అంటే మీ వ్యాపారం విస్తరించాలన్నా, లేదా అంటే వ్యాపారానికి సంబంధించిన ఏ నిర్ణయాలు తీసుకున్నా అవి ఆలస్యమయ్యేటట్టే కనబడుతోంది. కాబట్టి ఈ సమయంలో ఎవ్వరూ ధనపరంగా కానీ, భాగస్వామ్య పరంగా కానీ ఏది నిర్ణయాలనేది ఈ వారం రోజులు తీసుకోకుండా ఉండడమే చెప్పదగిన సూచన. అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక మీరు తలపెట్టిన కార్యాలన్నీ ఆలస్యం అవ్వడమా, కొన్ని క్యాన్సిల్ అవ్వడమా, ఇలాంటివన్నీ కనబడుతున్నాయి. అది నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకుని కుటుంబ పెద్దల యొక్క సలహా తీసుకోండి. కుటుంబ పెద్దలు లేని వాళ్ళు మీ యొక్క మిత్రుల సలహా తీసుకుని నిర్ణయాలు తీసుకోండి. దీంతో పాటుగా వివాహం కోసం కానీ, లేదా అంటే సంతానం కోసం కానీ, లేదా అంటే సొంత ఇల్లు కొనుక్కోవడం కానీ, లేదా ఇలాగ ఆ స్థిరచరాస్తులను కూడగట్టుకోవడం కోసం, కొనుక్కోవడం కోసం కానీ, లేదా కోర్టుల్లో మేము కేసులు వేయాలి, చాలా ఇబ్బందిగా ఉంటోంది, పోలీస్ కేసులు పెట్టాలి, ఇలాగ ఎవరైతే అనుకుంటారో కుటుంబ పరంగా వారు వాయిదా వేసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా తప్పదు, మేము ఎలాగైనా పెట్టాలి అని అనుకుంటే కనుక దానికి తగ్గ పరిహారాలు చేసుకుని అప్పుడు మీరు ముందుకు వెళ్ళినట్టయితే సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. లేదు అగ్రెసివ్గా నా ఇష్టం నేను పెట్టేసుకుంటాను అంటే కనుక నష్టపోయేది మీరే అవుతారు. జాగ్రత్తలు తీసుకోండి. అయితే
ఇంకా ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే తలకు సంబంధించినటువంటివి రక్తపోట్లు పెరిగే అవకాశము, రక్తానికి సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము మంగళవారం రోజు కుజగాయత్రి మంత్రాన్ని చదవడం కానీ లేదా హోమాలు చేయించుకోవడం కానీ శక్తి ఉన్నవారు, శక్తి లేని వారు ఆ మంత్రాన్ని చదవడము. ఈ వారం రోజుల పాటు కుజగాయత్రి మంత్రాన్ని చదవండి లేదా కుజ మంత్రాన్ని చదువుకోండి. కుజుడికి సంబంధించిన దానాలు కానీ జపాలు కానీ హోమాలు కానీ చేయించుకోండి. మాకంత స్తోమత లేదు అనుకున్న వాళ్ళు ఈ వారం రోజుల పాటు నవగ్రహ ఆలయంలో కుజ విగ్రహానికి సంబంధించి అంటే కుజ భగవానుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుని దర్శనం చేసుకోవడం కానీ ప్రదక్షిణలు చేసుకోవడం కానీ మీ శక్తి కొద్దీ చేసుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు.